బతుకు పాఠాలు చెబుతారు ఇక్కడ. క్లాస్ రూములు, పీరియడ్స్, సబ్జెక్ట్స్, సిలబస్, ఎగ్జామ్స్ ఇవేమీ లేని స్కూల్ అది. అక్కడ పుస్తకాలు ఉండవు కానీ పిల్లలకు విజ్ఞానాన్ని పంచుతారు. హోంవర్కులు ఉండవు కానీ తమ కాళ్ళ మీద తాము నిలబడి బతకడానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్పిస్తారు. ప్రకృతి అనే బ్లాక్ బోర్డు మీద బతుకు పాఠాలు బోధిస్తున్న ఆ ప్రత్యేక పాఠశాల పేరు యూనివర్సిటీ ఆఫ్ లైఫ్. పిల్లలకు అక్షరాభ్యాసం చేయగానే తల్లిదండ్రుల మనసులో మెదిలే మొదటి ప్రశ్న తమ బిడ్డలను ఏ స్కూల్లో చేర్పించాలని. ఎన్నో స్కూలు చూసి చివరికి ఒకటి ఎంపిక చేసుకొని చేర్పిస్తుంటారు. కానీ తమ కూతురి కోసం ఏకంగా కొత్త రకం బడినే ప్రారంభించారు మహారాష్ట్రకు చెందిన సచిన్ దేశాయ్ మీనల్ దంపతులు. బరువైన బ్యాగులు మోసుకెళ్తూ పుస్తకాలను బట్టి పట్టే చదువు తమ బిడ్డకు వద్దని, జీవిత పాఠాలు, ఎదిగేందుకు నైపుణ్యాలు నేర్పించే బడి కావాలని అనుకున్నారు. అలాంటి స్కూల్ ఎక్కడా దొరకపోవడంతో సచిన్ మీనన్లు తమ ఆలోచనకు అనుగుణంగా యూనివర్సిటీ ఆఫ్ లైఫ్ను ఏర్పాటు చేశారు. గోడలు లేని ఆ బడి కొన్నేళ్లుగా ఎంతోమందికి చదువు చెబుతూ ఉపాధి మార్గాన్ని చూపిస్తోంది. సచిన్ దేశాయ్ మీనల్ దంపతులది మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా దామాపూర్. బతుకు తెరువు కోసం భోపాల్ వెళ్ళి అక్కడ ఓ ఇన్స్టిట్యూట్ పెట్టి పిల్లలకు కంప్యూటర్ పాఠాలు చెప్పేవారు. ఆ సమయంలో విద్యార్థులకు నాణ్యమైన చదువు అందట్లేదని అర్థమైంది. అందుకే వారి కూతురు మృణాలిని కోసం ఎన్నో స్కూళ్ళు తిరిగారు. కానీ ఏదీ నచ్చలేదు. దాంతో 16 ఏళ్ల క్రితం సంతూర్ ధామాపూర్ వచ్చి సెమంతక్ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ స్కూల్ పేరుతో ఓ విద్యా సంస్థను కూడా నెలకొల్పారు. సేంద్రీయ వ్యవసాయం నుంచి ఆయుర్వేదం వరకు, చేతి వృత్తుల మొదలు పోషకాలతో కూడిన వంటల తయారీ దాకా విభిన్న అంశాల్లో ప్రాక్టికల్గా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. టీచర్లు ఉండని ఆ స్కూల్లో ఎవరికి ఏది ఇష్టమైతే అది నేర్చుకోవచ్చు. ఈ క్రమంలో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఈ స్కూల్లో చేరిన వారికి రకరకాల అంశాల్లో శిక్షణ ఇస్తూనే ఓ గంట పాటు వారికి చదువు కూడా చెబుతారు మీనల్ దంపతులు. ఆ పిల్లలకు లైఫ్ స్కిల్స్ నేర్పించడంతో పాటు సంత్ రావోల్ మహారాజా మహావిద్యాలయం నుంచి ఓపెన్ డిగ్రీ కూడా పూర్తి చేయిస్తారు. అక్కడి నుంచి ఓ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు జీవితంలో ఎదగగల నైపుణ్యాలతోనే బయటకు పంపుతారు. ఈ స్కూల్లో పేదల్ని, చదువు మానేసిన వారిని, తప్పిపోయిన చిన్నారుల్ని, అనాథల్ని, జువైనల్ హోమ్ నుంచి బయటకు వచ్చిన వారిని చేర్చుకుంటారు. అలానే మానసిక సమస్యల కారణంగా స్కూల్లో చేర్చుకొని వారిని కూడా ఆదరిస్తారు. ఇక్కడ 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల పాటు వారికి ఇష్టమైన అంశంలో శిక్షణ ఇస్తూనే ఏ దిక్కు లేని వారికి ఆశ్రయం కూడా కల్పించి కన్నబిడ్డల్లా చూసుకుంటారు. అలా అక్కడ శిక్షణ పొంది విభిన్న వృత్తుల్లో దాదాపు 2000 మంది దాకా స్థిరపడ్డారు. ఆ పిల్లలతో పాటు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా ఇంటర్న్షిప్ చేసే అవకాశం కూడా కల్పిస్తుంది ఈ స్కూలు. చిన్నతనం నుంచి అక్కడే చదువుకుంటున్న కూతురు ప్రస్తుతం దూర విద్య ద్వారా జర్నలిజంలో పీజీ చేస్తోంది. మహాత్మా గాంధీ స్ఫూర్తితో అడుగులు వేస్తున్న సచిన్ సెమంతక్ ట్రస్ట్లో భాగంగా స్వయం అనే స్టార్టప్ను స్థాపించాడు. రకరకాల ఆహార పదార్థాలు, పచ్చళ్ళు, పానీయాలు, సేంద్రియ ఎరువులు వంటి దాదాపు 100 రకాల ఉత్పత్తుల్ని విద్యార్థులతో కలిసి ఆన్లైన్లో విక్రయిస్తున్నాడు. అలానే ఆసక్తి కలిగిన న్యాయవాదులతోనూ, లా విద్యార్థులతోనూ కలిసి లా ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. దీని కింద పర్యావరణం, మానవ హక్కులు, విద్యా వ్యవస్థలకు సంబంధించిన సమస్యలపై హైకోర్టులోనూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లోనూ కేసులు వేసి ప్రజల కోసం స్వచ్ఛందంగా పోరాడుతున్నాడు. తమ విద్యార్థులకు నైతిక బాధ్యతలను కూడా గుర్తు చేస్తూ యాంత్రిక జీవితాలను కొత్త దారుల్లోకి తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్న ఈ స్కూల్లో ఇంటర్న్షిప్ చేస్తూ అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పడానికి విదేశీ యూనివర్సిటీల నుంచి కూడా విద్యార్థులు వస్తూ ఉంటారు. చాలా గ్రేట్ కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.